అందరికి శుభాభివందనాలు. రానే వచ్చేసింది 'గేమ్ చేంజర్' చిత్రం చూసే రోజు. ఎన్నో ప్రశ్నలు. శంకర్ గారికి 'భారతీయుడు 2' అతి ఘోర పరాజయం తర్వాత మళ్ళీ పుంజుకొని తన పూర్వ వైభవాన్ని పునర్నిర్మించుకోగలరా? దిల్ రాజు గారికి ఇటీవల తన పరాజయాల తప్పిదాల నుండి అదేనండి కథను అంచనా వేసి ఎంపిక చేసుకోవడంలో తన నైపుణ్యాన్ని తిరిగి తెచ్చుకోగలరా? రామ్ చరణ్ కి RRR తర్వాత వస్తున్న చిత్రమైన వినయ్ విజయరామ లాంటి చెత్త చిత్రం తర్వాత వస్తున్న ఒంటరి కథానాయక చిత్రం అదేనండి సోలో హీరో ఫిల్మ్ కనుక కేవలం తన ప్రతిభతోనే అది గొప్ప నటుడు అనిపించుకుంటూ విజయాన్ని సాధించి తన స్టార్డమ్ ని ఇంకా అందుకోలేని ఎత్తుకు తీసుకెళ్లగలరా? అన్నింటికి మించి 'గేమ్ చేంజర్' చిత్రం మంచి భావోద్వేగ అనుభూతి నుంచి మంచి చిత్రం అవుతుందా లేదా అనే ప్రశ్నల సందిగ్ధతతో చిత్రం వెళ్ళి చూశాను. అలా వెళ్ళినోడిని 'గేమ్ చేంజర్' చిత్రం చూసి బయటికి వచ్చేటప్పుడు చాలా మంచి చిత్రం చూసిన అనుభూతితో వచ్చాను. ఇంకా ఆలోచిస్తే ఇంత మంచి నటులుండి అంతకు మించి గొప్ప నట ప్రదర్శనతో మరీ ముఖ్యంగా అప్పన పాత్రలో నటన ఇంకా చూస్తే అంతగా ఎక్కువ నవ్వించకపోయినా అపహాస్యం లేకుండా అక్కడక్కడ ఉద్రిక్తతతో అబ్బురపరిచి ఇంకా అక్కడక్కడ ఉద్రేకంతో మైమరిపించి ఇంకా అక్కడక్కడ ఉద్వేగంతో కంటి తడ పెట్టించి అన్నింటికి మించి సమాజాన్ని మేల్కొల్పే రాజకీయ సందేశాన్ని ఇచ్చి ఇన్ని అనుభూతులను అనుభవించేలా చేసిన మంచి చిత్రం అయింది. అయినా కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి చాలా మంచి చిత్రం నుండి చాలా గొప్ప చిత్రం అవడానికి పూర్తి అర్హత అవకాశం ఉండి అంటే గొప్ప చిత్రం అయ్యే అవకాశం అంటే మళ్ళీ శంకర్ గారు బ్రహ్మాండమైన కమర్షియల్ చిత్రాలకే నిర్వచనం ఇచ్చేలా ఆయన చిత్రాల అత్యుత్తమ పట్టీలోనే ప్రథమ స్థానంలో ఉండే అన్ని అంశాలు ఉండి చేజారిపోయిందేమో అన్న ఒక ఆలోచన. కానీ ఆయన ఒక మంచి పని చేశారు. ఈ కాలంలో వస్తున్న పెద్ద హీరోల చిత్రాలన్నీ సంఘ విద్రోహ నేరచర్యలు చేసే కథానాయకుల పాత్రలు మాత్రమే రూపకల్పన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 2 ఉన్నత పాత్రల్లో కథానాయకుడి పాత్రను రూపకల్పన చేయడం ఆ పాత్రలను ఈ కథానాయకుడు ఎన్నుకొని చేయడం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక కథాకథనం విషయంలోకి వెళితే మంచి కథా రచయిలతో ఈ చిత్రాన్ని అవ్వలీలుగా 2 భాగాలుగా చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పన్న పాత్రకు ఇచ్చిన సమయం సరిపోదు. అలాంటి గొప్ప పాత్రకు మహా నటన తోడైనందున ఆ పాత్ర కథలో ఎక్కువ సమయాన్ని కోరుకుంది, అర్హత పొందింది కూడా. ఆ భారతీయుడు 2-3 చేసిన ప్రక్రియ దానికి వర్తించకపోయినా ఈ చిత్రానికైతే వర్తిస్తుంది. అక్కడ భారతీయ 2-3లో జరిగిన పొరపాటును మరీ ఎక్కువ సరిదిద్దుకునే ప్రక్రియలో కొంచెం మేలు కొంచెం చెడు జరిగింది. మేలు ఏంటంటే వేగవంతమైన కథనంతో చూసే ప్రేక్షకుడికి ఎక్కువగా ఆలోచించే సమయాన్నే ఇవ్వకుండా తెర మీద జరుగుతున్న సంఘటనలతో వేగంగా పయనించడంతో చూస్తున్నంతసేపు మంచి అనుభూతి ఉంటుంది. ముఖ్యంగా ఎస్.జె. సూర్య గారి బొబ్బిలి మోపిదేవి పాత్రకు రామ్ చరణ్ గారి రామ్నందన్ పాత్రకు మధ్య జరిగే ఆ సంఘర్షణ, ఆ చదరంగపు ఎత్తులు పై ఎత్తులు, ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ఎలాగ పైచేయి సాధిస్తారో అనే ఆట చకచక అని ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటుంది. కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకునేది మాత్రం మనకి భావోద్వేగ అనుభూతినిచ్చిన రామ్ చరణ్ గారి అప్పన పాత్ర, అలానే అంజలి గారి పార్వతి పాత్ర. ఆ పాత్రలకు ఈ చిత్రంలో చాలా తక్కువ సమయం ఉండడం వల్ల జరిగిన వెలితి అదే ఈ చిత్రానికి ప్రధాన లోటు. అది వేగవంతమైన కథనాన్ని ఎన్నుకోవడం వల్ల జరిగిన లోటు. ఈ పాత్రలతో ఇంకా ఎక్కువ కథ చెప్పే అవకాశం కథాకథన రచనలో కల్పించుంటే బాగుండేది. ఇంకా ఈ చిత్రంలోని లోటుపాట్లన్నీ మొదటి సగంలోనే ఉన్నాయి. మళ్ళీ వేగవంతమైన కథనమో లేక ఎడిటింగ్ నిర్ణయాల వల్లనో తెలియదు కానీ చిత్రం మొదట్లో ఒక సన్నివేశం తర్వాత ఇంకొక సన్నివేశంకి సంబంధమే లేకుండా సాగుతుంది. ఏంటి రామ్నందన్ పాత్ర మోపిదేవి పాత్రతో తలపడేంత వరకు, ముఖ్యంగా కియారా అద్వానీ గారి ఆ దీపిక పాత్రకు రామ్ చరణ్ గారి రామ్నందన్ పాత్రకు మధ్య ఉన్న ప్రేమ కథ అంత ఆశాజనకంగా లేదు. వారిని చూస్తేనేమో చక్కని ముచ్చటి జంట. అంతకుమించి వారు బాగా నటించిన కొత్తదనం లేకుండా చిత్రీకరించడం వల్ల పర్వాలేదు అనిపించుకునింది. కానీ ఇక్కడ వేగవంతమైన కథనం వల్ల అది చాలా తక్కువ సమయం ఉండడం వల్ల అంత చిరాకు పుట్టదు. కానీ అదే సమయంలో రామ్ చరణ్ గారి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో పూర్తిగా ఆవిష్కరించే అవకాశం ఉన్నా కథనంలో చోటు ఇవ్వలేదు. అందుకే 2 భాగాలుగా చేసే అవకాశాలు పుష్కలంగా ఉంది అని చెప్పాను. హాస్యం అనుకున్నంత పండలేదు. కేవలం బ్రహ్మానందం గారి సన్నివేశం మాత్రం చాలా నవ్వులు తెచ్చింది. కానీ ఎక్కడ అపహాస్యం లేదు. ఇంకొకటి నానా హైరాణ పాట లేకపోవడం పెద్ద నేరం, క్షమించరాని నేరం. ఇక సాంకేతికంగా శంకర్ గారు భారతీయుడు 2 అనే పెద్ద గోతి నుండి రామ్ చరణ్ గారి సహాయంతో బయటపడ్డారు. కానీ తనని భారతీయుడు 3 ఇంకా వెంటాడుతూనే ఉంది. అది మళ్ళీ ఆయన ఇంకా ఎంత పెద్ద నుయ్యిలో తోసేస్తుందో లేదో చూడాలి. 'గేమ్ చేంజర్' తీస్తుండగా ఆ 2 చిత్రాలను తీయడం వల్ల 'గేమ్ చేంజర్' కి పెద్ద నష్టమే జరిగింది. ఆయన గాని పూర్తిగా ఈ చిత్రం మీద దృష్టి పెట్టుంటే ఆయన అత్యుత్తమ చిత్రాలు ప్రథమ స్థానంలో అవ్వలీలుగా చేరుకునేది 'గేమ్ చేంజర్'. ఇక తమ నేపథ్య సంగీత విషయానికి వస్తే ఆయన చిత్రానికి సరిపడేంత చేశారు. చెత్త
చెత్తగా లేదు, అలానే గొప్పగా లేదు, సరిపోయింది. ఛాయాగ్రహణం కూడా పర్వాలేదు అనిపించుకుంది. నాకైతే ఎక్కడ అంత గొప్పగా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపించలేదు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ చిత్రానికి వేగవంతమైన కథనం మేలు చేసింది. అది ఎడిటింగ్ నిర్ణయం అనుకుంటూ ఎడిటింగ్ ని మెచ్చుకుంటున్నాను. కానీ ముందుగా చెప్పుకొచ్చినట్లు ఎడిటింగ్ శాపం కూడా అయింది. భావోద్వేగానికి పెద్దపీట వేయకుండా వేగవంతమైన కథనానికి పెద్దపీట వేస్తూ చాలా ముఖ్యమైన సన్నివేశాల్లో, అది రెండవ సగంలో చాలా కీలకమైన సన్నివేశంలో భావోద్వేగ తీవ్రత కొనసాగింపు లేకుండా చేశారు. దర్శకుడు సన్నివేశాలను చిత్రీకరించి కత్తిరించేశారా, లేక అసలు కథన రచనలోనే లేకుండా చిత్రీకరించలేదా మనకు తెలియదు. ఇక నటీనటులు నటన గురించి వస్తే కీరా అద్వానీ గారు తన అందమైన నవ్వుతో, ఆహార్యంతో, నటనతో ఉన్నంతసేపు వెలుగునే నింపింది. ఇక ఆ పాటలో తను తెచ్చే వన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మామూలుగా కమర్షియల్ చిత్రాల్లో కథానాయకులకు కేవలం కథానాయకుడు వెంట పడే పాత్రే ఉంటుంది. కానీ ఇందులో తను ఒక వైద్యురాలిగా తనకంటూ తన వృత్తిలో ఆశయం ఉన్న పాత్ర ఇది. నిడివిడి తక్కువే అయినా కథానాయకుని ఒక అంశంలో అదే కోపాన్ని నియంత్రించుకునేందుకు ప్రేరణ ఇచ్చే పాత్ర కాబట్టి అనవసరం అని చెప్పలేము, అలా అని కీలకం అని చెప్పలేము. అంజలి గారి పార్వతి పాత్ర చాలా కీలకమైన పాత్ర. తన పాత్ర పరోక్షంగా కథనంలో సూత్రధారి. తను సహజంగానే మంచి నటి. ఇందులో కూడా చాలా బాగా రాణించారు. జీవించి మంచి నటనను ప్రదర్శించారు. తను అప్పన్నకు జోడి. వారి మధ్య అనుబంధం ఇందులో చాలా హృదయంగా ఉంటుంది. ఇక ఎస్జే సూర్య గారు, ఆయన ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిందే. ఆయనకి ఇలాంటి పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. తను తన పాత్రకు తీసుకొచ్చే తీవ్రతను, ముఖ్యంగా రామ్ నందన్ పాత్రతో ఉన్న సంఘర్షణ సన్నివేశాల్లో కట్టించారు. రామ్ చరణ్ గారి తర్వాత అంత ఎక్కువ సమయం ఉన్న పాత్ర ఇది. ఈ వేగవంత కథనంతో పాటు ఆయన తన వాకుతో, నటనతో తెచ్చే వేగం తోడై కావాల్సిన గొప్ప అనుభూతినిచ్చింది. ఈ పాత్ర నిజంగా చూస్తే ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ తనదైన శైలిలో మార్చుకుని చేసిన నటన వల్ల ఇప్పుడు తనను కాకుండా వేరొకరిని ఊహించుకోలేము, అంత గొప్పగా చేశారు. ఇక ఈ చిత్ర కథానాయకుడు ద్విపాత్రాభినయనుడు రామ్ చరణ్. ఆయనైతే నటనలో రాటదేలాడు. ఆయన మగధీరప్పుడే మంచి నటుడు అనిపించుకుని, రంగస్థలం నుండి గొప్ప నటుడు అనిపించేసుకుని ఇప్పుడు తను ఎన్నుకునే పాత్రలతో మహానటుడు వైపు పయనిస్తున్నాడు. ఈ చిత్రంలోని అప్పన్న పాత్ర రామ్ చరణ్ మహానటుడు అనిపించుకునే దిశగా తీసుకెళ్లింది. మెగాస్టార్ చిరంజీవి గారికి ఆపద్ బాంధవుల్లో నా భూతో నా భవిష్యత్ అనేంత మహా నటనను ప్రదర్శించారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకునేంతలా ఒక ఆదర్శ మహానుభావుడు రూపకల్పన అయిన అప్పన్న పాత్రలో నిజాయితీగా జీవించి ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించుకునేలా చేసి మహానటుడైన తన తండ్రిని తలపించాడు. రామ్ చరణ్ అవలీలగా RRR తర్వాత మళ్ళీ ఒక గంభీర బలవంతుడి పాత్రను ఎన్నుకొని ఉండొచ్చు. కానీ ఆయన ఇలా ఒక ఉన్నత విలువలున్న పాత్రలో చాలా వల్నరబుల్ పాత్రను ఎన్నుకున్నారు. ఆ పాత్రలో మైమరిపించాడు. చిత్రం చూసిన తర్వాత అప్పన్న పాత్రని మనం ఇంటికి తీసుకెళ్లి ఎక్కువ కాలం మాట్లాడుకునేది. అప్పన్న పాత్ర రామ్ చరణ్ గారి నట చరిత్రలోనే అత్యుత్తమ 3వ పాత్ర. మొదటిది రంగస్థలం చిట్టిబాబు, తర్వాత RRR లో అల్లూరి సీతారామరాజు, ఇప్పుడు గేమ్ చేంజర్ లో అప్పన్న, ఆ తర్వాతే మగధీరలోని కాలభైరవ. ఇటు ఇంత గొప్ప పాత్ర అప్పన్నగా జీవించి చేస్తున్నా అటు రామ్ నందన్ IPS IAS పాత్రలో కూడా చెలరేగిపోయాడు. ఆ IPS IAS హుందాతత్వాన్ని ఎక్కడా తగ్గకుండా, కించపరిచేలా చేయకుండా చాలా మంచి నటనతో మాస్ మూమెంట్స్ ని ఇచ్చారు. ముఖ్యంగా ఎస్జే సూర్య గారి మోపిదేవి పాత్రతో ఉన్న సంఘర్షణ సన్నివేశాల్లో అయితే చెలరేగిపోయారు. ఇంకా చూస్తే ఆ రామ్ నందన్ పాత్ర యాంగ్రీ యంగ్మెన్ దశగా ఉన్న సన్నివేశాల్లో మంచిగా నటించిన చిత్ర కథనం ఆ అంశాన్ని ఎక్కువగా వాడుకోలేకపోయింది. ఆ అంశాన్ని వాడుకొని ఉంటే మాత్రం ఈ చిత్ర అనుభూతి ఇంకా 10 రెట్లు పెరిగిపోయి ఉంటుంది. రామ్ నందన్ పాత్రలో కూడా తన తల్లితో ఉన్న 2 సన్నివేశాల్లో విపరీత భావోద్వేగాన్ని రక్తి కట్టించేలా చేశాడు రామ్ చరణ్. ఈ చిత్రం మొత్తం రామ్ చరణ్ 2 పాత్రల హావభావాలతోనే పయనించడం మన వంతు అవుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇదండి గేమ్ చేంజర్ చిత్ర విశ్లేషణ. మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.